హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలుకే బంగారమైన సీరియల్ మే 1వ ఎపిసోడ్లో హాసిని సత్యమ్మతో నేను వద్దంటున్నా సరే నాకు చెప్పకుండా ఆ సందీప్కి పెళ్లి కార్డు ఇచ్చాడని చెప్తుంది. అలా ఎలా చేస్తాడు? ఆ సందీప్ ఊరుకున్నాడా? పెద్ద గొడవ జరుగుంటుందిగా అంటే చాలా పెద్ద గొడవ జరిగింది. నాకు చెప్పకుండానే నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. నేను కలరు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి కార్డు ఇచ్చాడు అని అంటుంది. ఇదిగో బ్రదరు అంటూ ఇచ్చాడు. అప్పుడు ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగిందని హాసిని చెప్తూ ఉంటుంది. గొడవ అంటే ఏం గొడవ జరిగింది? నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు అని సత్యమ్మ అనేసరికి సత్యమ్మకి అసలు నిజం ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని హాసిని మాట దాటేస్తుంది. శివ నాకంటే ముందే వెళ్ళిపోయాడు. ఇక్కడికే వస్తాడనుకున్నాను. ఇక్కడికి ఇంకా రాలేదా అని అంటుంది. నేనేమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అసలు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవ నాకు చెప్తావా లేదా అని సత్యమ్మ తన మీద ఒట్టేయించుకుంటుంది. ఇక సత్యమ్మకు హాసిని నిజం చెప్పేస్తుంది. అక్కడ జరిగిందంతా వివరంగా చెప్తుంది. శివకి తన కన్న తల్లి ఎవరో తెలిసిపోయిందని నిజం తెలుసుకున్న సత్యమ్మ షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు శివ ఆవేశంగా స్వర ఇంటికి వస్తాడు. మా అమ్మ ఎక్కడా అని కాంతమ్మని అడుగుతాడు. గుడికి వెళ్ళిందని కాంతమ్మ ఎంత చెప్తున్నా సరే నువ్వు నిజం చెప్తావా లేదా అని కాంతమ్మ పీక పట్టుకుంటాడు. నిజంగా గుడికే వెళ్లారు, అంతకు మించి నాకేమీ తెలియదని కాంతమ్మ అనేసరికి నేను ఆ సన్నిగాన్నే అడుగుతాను, వాణ్ణి నరికి పోగులు పెడతానని ఆవేశంగా బయలుదేరతాడు. మా అమ్మ ఎక్కడుందో నేను తెలుసుకుంటాను అని అంటాడు. ఇక మరోవైపు స్వర సహదేవ్ నిలవేండ్ల గురించి ఆలోచిస్తూ వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు. అసలు సందీప్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? నన్ను ఎందుకు దాచిపెడుతున్నాడో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా సందీప్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని స్వర అనుకుంటుంది. వాళ్ళు చెప్పింది కట్టు కదా అని అర్థమవుతుందని స్వర అనుకుంటూ ఉంటే అప్పుడే సందీప్ తన చేతికి తగిలిన గాయంతో ఇంటికి వస్తాడు. సందీప్ గన్తో షూట్ చేసుకోవడంతో బ్లడ్ వస్తూ ఉంటుంది. అది చూసి ఏం జరిగిందని స్వర చాలా ఎమోషనల్ అయిపోతుంది. తిన్నావా, భోజనం చేసావా అని అడుగుతాడు. ఇక స్వర కోపంతో అరిచేస్తుంది. నీ చేతికి ఏమైందని నేను అడుగుతుంటే తిన్నావా అని అడుగుతున్నావేంటి? అసలు ఏమైందో చెప్తావా లేదా అని అరుస్తుంది. జైల్లో నుంచి తప్పించుకున్న హంతకుల జాడ తెలిసింది, వాళ్ళని పట్టుకున్నాను. అందులో ఒకడు గన్తో షూట్ చేశాడు అని సందీప్ అబద్ధం చెప్తాడు. హాస్పిటల్కి వెళ్దాము అంటుంది స్వర. తర్వాత వెళ్దాం, నువ్వు తిన్నావా అని అంటాడు. నా భోజనం సంగతి తర్వాత, నీకు ఇంత పెద్ద గాయమైనా భోజనం అంటావేంట్రా అంటుంది. ఎవరికి తెలియకూడదనే నిన్నిక్కడ దాచి ఇలా చేశాను. నీ ఫోన్ కూడా వాడొద్దు, ఎవరైనా ఫోన్ చేసినా తీయొద్దు, నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదని కంగారుగా భయపడుతూ మాట్లాడుతూ ఉంటాడు సందీప్. తెగ నటించేస్తూ ఉంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అమ్మ అంటాడు. నా మీద ఉన్న కోపంతో నన్నేమీ చేయలేక నిన్ను టార్గెట్ చేస్తారు. నిన్నేమైనా చేస్తే నేను తట్టుకోలేనని సందీప్ అంటాడు. సరే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, రక్తం కారిపోతుందని స్వర అంటుంది. నువ్వు జాగ్రత్త, నువ్వు బయటికి రావద్దని చెప్పి ఇక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి సందీప్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. బయటికి వచ్చిన సందీప్ అమ్మ ఎట్టి పరిస్థితిలోనూ ఇంకా బాబీని నమ్మదు. అమ్మ నా సొంతం, ఎప్పటికీ నా సొంతం అని అనుకుంటూ ఉంటాడు. ఇక స్వర బాగా ఏడ్చేస్తుంది. అనవసరంగా నా కొడుకుని అనుమానించాను అని చాలా బాధపడుతుంది. వాడికి బుల్లెట్ తగిలింది, ఇంకెక్కడైనా బుల్లెట్ తగిలుంటే ఎంత ప్రమాదం జరుగుండేదో కదా, భగవంతుడా నా కొడుకుని కాపాడు అని ఇంక స్వర ఏడుస్తూనే ఉంటుంది. మరో సీన్లో సత్యమ్మ హాసిని చెప్పిన నిజం తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. శివయ్య సొంత అమ్మెవరో తెలిసిపోయింది. వాళ్ళ అమ్మెవరో తెలిసాక ఇక ఈ అమ్మ దగ్గర ఇంకా ఉండడు అని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే జానకి అత్త డాక్టర్ అమ్మ చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. ఏం మాట్లాడవేంటి అంటుంది జానకి. ఇక డాక్టర్ అమ్మతో బావని అమ్మ పెంచుకుందా అని జానకి అడిగేసరికి అవును అని హాసిని తల ఊపుతుంది. ఇన్ని రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఈ నిజం దాచిపెట్టారా? పెంచుకున్న కొడుకు అన్న తేడా లేకుండా బావని సొంత కొడుకులా ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు బావ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడా అని జానకి అంటుంది. ఇక వాళ్ళ మాటలన్నీ సందీప్ కాపలాగా పెట్టిన వ్యక్తి గమనిస్తూ వింటూ ఉంటాడు. మరోవైపు శివ ఆవేశంగా సందీప్ దగ్గరికి వెళ్తాడు. స్టేషన్కి వెళ్ళి సందీప్ మీదకి వెళ్తాడు. మా అమ్మ ఎక్కడుందని అడుగుతాడు. మీ అమ్మ గురించి నాకేం తెలుస్తుంది, అది నీ పర్సనల్, నీకే తెలియాలని సందీప్ అంటాడు. అమ్మను నువ్వు ఎక్కడ దాచావు అంటాడు శివ. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అంటాడు. నేనేమీ చేయలేదు, అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావని సందీప్ అంటాడు. నిన్ను చంపేస్తాన్రా అని సందీప్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు శివ. ఇకప్పుడు సందీప్ సహదేవికి సైగ చేస్తూ ఉంటాడు. సహదేవ్ అక్కడ జరుగుతున్నదంతా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. మా అమ్మని నన్ను దూరం చేయలేవు, మా అమ్మని ఎక్కడో దాచిపెట్టావు, చంపేస్తాను చెప్పని ఇక శివ సందీప్ని కొడుతూనే ఉంటాడు. అదంతా ఫోన్లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఇక రికార్డ్ అయిపోయిందని సహదేవ్ చెప్పగానే సందీప్ రెచ్చిపోతాడు. తన ప్రతాపం అంతా చూపిస్తాడు.
పోలీస్ స్టేషన్కి వచ్చి డ్యూటీలో ఉన్న డీసీపీ కాలర్ పట్టుకున్నావు, కొడతాను చంపుతానని బెదిరిస్తూ నాకు గన్ను గురి పెడితే ఇక్కడ ఎంతమంది సాక్షులున్నారు? సీసీ కెమెరాలున్నాయి, సహదేవ్ తీసిన వీడియో ఫుటేజ్ కూడా ఉంది. నువ్వు అడ్డంగా బుక్ అయిపోయావు, నాకు దొరికిపోయావు అని సందీప్ అంటాడు. మా అమ్మ ఎక్కడుందో చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తానని శివ అంటాడు. మా అమ్మ గురించి నీకెందుకు చెప్పాలని సందీప్ అంటాడు. మా అమ్మ అని నేను అనుకుంటున్నాను, మన అమ్మ అని నువ్వు అనుకుంటున్నావు. అమ్ముంటే అన్నీ ఉన్నట్టే, ఆస్తులు ఉన్నట్టే. నా అదృష్టం ఏంటో, నాకు ఆస్తులు ఉన్నాయి, అమ్మ ఉంది, నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటాడు. నువ్వే బికారిగాడివి, నీకు అమ్మ లేదు, ఆస్తి లేదు, చదువు లేదు, రంగు డబ్బాలు తప్ప ఇంక నీకేమీ తెలీదు, అయిపోయావురా అని చెప్పి సహదేవ్ని పిలిచి సెల్లో వేసేయమంటాడు. పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు, నా కాలర్ పట్టుకున్నందుకు, నాకు గన్ను గురిపెట్టినందుకు ఇలా అన్ని రకాల కేసులు పెట్టి లోపల వేయమంటాడు. వీడి జీవితం మొత్తం జైల్లోనే ఉండాలని సందీప్ అంటాడు. ఇక వాళ్ళు స్టేషన్లో శివని వేసి కొడుతూ ఉంటారు. ఇక మరోవైపు శివ కోసం రోడ్ల మీద సత్యమ్మ తిరుగుతూ శివ ఎక్కడైనా కనిపించాడా అని వెతుకుతూ ఉంటుంది. ఇంతటితో పలుకే బంగారమైన సీరియల్ మే 1వ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.